గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు పచ్చ జెండా. సో ఇప్పుడు గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు అనేది పచ్చ జెండా ఊపేసింది. సో రేవంత్ రెడ్డి తన మొత్తానికైతే పంతాన్ని నెగ్గించుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు కొట్టేసినటువంటి డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి చూపిన కారణాలు సరికావు, అసమగ్రత, వివక్ష, భారీ లోపాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవు, పేపర్ లీకేజ్, భారీ విధానపరమైన లోపాలు ఉంటేనే జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టు చెప్తున్నటువంటి విషయం గమనిస్తా ఉన్నాం. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఈ గ్రూప్ 1 ఖచ్చితంగా ఒక్కటనే కంప్లీట్ చేసి కేసీఆర్ కంటే పై చేయి సాధించాలి అని అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన యొక్క పంతంను నెగ్గించుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ 1 కూడా పూర్తి కాలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిన 2 ఏళ్లలోనే గ్రూప్ 1 పూర్తి చేసిందని చెప్పేసి చెప్పుకోవడానికి ఆయనకు ఒక అవకాశం దొరికింది. సో ఇప్పుడు మొత్తానికైతే ఎవరైతే గ్రూప్ 1 ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత హ్యాపీగానే ఉంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినట్టు నుంచి విజయవంతంగా చేపట్టినటువంటి మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు కొట్టివేస్తూ సింగిల్ జడ్జి గత ఏడాది సెప్టెంబర్ 9 ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం 123 పేజీల తీర్పును వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి విజయవంతమైన అభ్యర్థులకు భారీ ఓట్లు లభించినట్లు అయింది. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, డబుల్ హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు, కొన్ని సెంటర్లో ఎక్కువ మంది ఎంపిక కావడం, ఎంపిక చేసిన అభ్యర్థులను కొన్ని సెంటర్లకు కేటాయించడం, తెలుగు మాధ్యమ అభ్యర్థులపై వివక్ష, ఎవాల్యుయేటర్ల ఎంపికల లోపాల వంటి కారణాలు చూపుతూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కొట్టివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలయ్యాయి. సో వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకుల జాబితాను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు చెల్లదని, తప్పులు తరగగా ఉందని పేర్కొంటూ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, కమిషన్ స్టాండింగ్ కౌన్సిల్ రాజశేఖర్, విజయవంతమైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాదుల పిటిషన్లు లేదా విజయవంతం కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు రచనారెడ్డి, విద్యాసాగర్, సురేందర్ రావు తదితరులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పరీక్షల నిర్వహణలో అసమగ్రత, వివక్ష, భారీ లోపాలు, పేపర్ లీకేజ్ వంటి వ్యవస్థీకృత తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అని చూడాల్సి ఉంటుంది. మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఎలాంటి అనుమానాలకు తావులేని విధంగా నిరూపణ జరగాలి. సింగిల్ జడ్జి మొత్తం పరీక్షలు రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని లేదా మోడరేషన్ పద్ధతిలో ఎవాల్యుయేషన్ చేయాలని తీర్పు ఇచ్చారు. తప్పు జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత రీవాల్యుయేషన్ చేస్తే మొదటి ఇచ్చిన మొత్తం మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాలన్న తీర్పు ఎలా అమలవుతుంది? కాబట్టి సింగిల్ జడ్జి తీర్పు లోపం ఉంది. 2 హాల్ టికెట్ల జారీ అక్రమమని సింగిల్ జడ్జి పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం 2 హాల్ టికెట్ల జారీపై ఎలాంటి నిషేధం లేదు. ప్రిలిమినరీ పరీక్షలకు, మెయిన్స్ పరీక్షలకు 2 వేర్వేరు హాల్ టికెట్లు ఇచ్చారు. మెయిన్స్ హాల్ టికెట్లపై అభ్యర్థి ప్రిలిమినరీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది. సివిల్ జడ్జి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వంటి పరీక్షల్లో సైతం 2 హాల్ టికెట్లు ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల నష్టం ఏంటి అనేది సింగిల్ జడ్జి వివరించలేదు. ర్యాండమైజేషన్ పద్ధతి పాటించినప్పుడు 18-19 సెంటర్లు కేవలం మహిళలు మాత్రమే ఎలా వచ్చారు. ఈ 2 సెంటర్లో పురుషులకు టాయిలెట్స్ లేకపోవడం, ఇతర లాజిస్టిక్ సమస్య ఉన్నందున అక్కడ కేవలం మహిళలు మాత్రమే కేటాయించారు. ఈ మేరకు సాఫ్ట్వేర్లో మార్పు చేశారు. దీనివల్ల అన్యాయం జరిగినట్లు ఏకపక్షంగా వివరించినట్లు కాదు, అందుకు ఆధారాలు లేవు అంటూ చాలా స్పష్టంగా హైకోర్టు ఇటు ప్రతివాదులు, ముఖ్యంగా పిటిషన్ వాదుల తరపున మొత్తానికైతే వాదనలు విన్న తర్వాత కోర్టు పెద్ద ఎత్తున జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దివ్యాంగ అభ్యర్థుల కోసం సౌకర్యం కోసం సెంటర్ల సంఖ్యను 45 నుంచి 46కు పెంచారు. సెంటర్ల పెంపు కమిషన్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. దీనికి దురుద్దేశాన్ని ఎలా ఆపాదిస్తారు? అలాగే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో తేడాలు అనే విషయంలో కూడా ఆంగ్లంలో అర్హత సాధించని వారి ఫలితాలు నిలిపేయడం వల్ల తేడాలు ఉన్నట్లు కమిషన్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. సమాధాన పత్రాల మూల్యాంకనంలో 3వ ఎవాల్యుయేషన్ కు బార్ కోడ్ బబ్లింగ్ లేదనే విషయంలో మొదటి 2 ఎవాల్యుయేషన్లో 15% పైగా తేడా ఉంటేనే 3వ ఎవాల్యుయేషన్ కు వెళ్తుందని కమిషన్ వివరించింది. ఏ ఒక్క అభ్యర్థికో అనుకూలంగా ఎవాల్యుయేషన్ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అభ్యర్థుల మార్కులు ఎవరికి వారివే మాత్రమే కనిపించే విధంగా పబ్లిష్ చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్ ఆప్షన్ ఉంది. ఎవాల్యుయేటర్ల ఎంపికలో తప్పులు జరిగాయని డాక్టర్ ఎంఏ మాలిక్ అనే ప్రైవేట్ ట్యూటర్ను తీసుకున్నారనే ఆరోపణలు కమిషన్ సమాధానం ఇచ్చింది. అతను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2010 నుంచి పనిచేస్తున్నారు. అలాగే ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో తరగతులు బోధించలేదని వివరణ ఇచ్చారు. పరీక్షా పత్రాల దిద్దేకరంలో అభ్యర్థులు ఎవరు అనేది గుర్తించడం సాధ్యం కాదనేది ఇక్కడ ముఖ్య విషయం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆన్సర్ కీ అనేది లేదని సింగిల్ జడ్జి పేర్కొన్నారు. అయితే ఆన్సర్ కీ ని కమిషన్ సీల్డ్ కవర్ లో సమర్పించింది. సుప్రీంకోర్టు సంజయ్ సింగ్ కేసులో తీర్పు ఇచ్చే విధంగా మోడరేషన్ పద్ధతి పాటించినట్లు కమిషన్ ఆధారాలు చూపించిందంటూ చూస్తున్నాం. సో మొత్తంగా
ఇవన్నీ ఛేదించిన తర్వాత మొత్తానికి కుట్రలు ఛేదించి విజయం సాధించామంటూ సీఎం చెప్తా ఉన్నాడు. సో మొత్తానికైతే కమిషన్ ఇచ్చినటువంటి వివరాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపున వాదించినటువంటి లాయర్ల యొక్క ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, మొత్తం విన్న తర్వాత సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్ష ఏదైతే జరిగిందో దాన్ని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కొట్టివేస్తూ ఈ యొక్క గ్రూప్ 1కు లైన్ క్లియర్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఈ వీక్లో 100% గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి యొక్క ఘన విజయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క గ్రూప్ 1 కూడా ఇంతవరకు ఫిల్ చేయలేదు. సో అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రాగానే 2 సంవత్సరాలు గ్రూప్ 1 పూర్తి చేసింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ యొక్క క్రెడిట్ను కొట్టుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.